చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. అయ్యా ఏపీలో ఇయ్యాల పేద జనాలు యాడున మురిసి ముప్పందు అవుతురు. ఎందుకెరికైనా ఇటు చిత్తూరు నుంచి మొదలు పెడతాడు ఇచ్చాపురం వరకు ఇసుకంతా ఫ్రీ అని చెప్పిండ్రు కదా. ఇక ఆకాంక్షలు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. నిన్నమన్నటి దాకా గయ్యాలి గాలిపంక పార్టీ వాళ్ళు ఉంటే ఇసుకకు అడ్డవోలి అక్రమ రవాణా, అడ్డమైన రేట్లు, ఇల్లు కట్టుకుందామంటే తూట్లు, అబ్బా ఒక్కసేం ఉండేనా. ఇక ఇప్పుడైతే నిమ్మలం అయింది నాయన. చంద్రబాబు నాయుడు ఏ మాట చెప్పిండో ఆ మాట మీదకెళ్ళి ఇసుక మాకు ఫ్రీగా ఉన్నదని మురిసి ముప్పందు అవుతురు ఏపీ జనాలు. ఇక ఆ ముచ్చట మీదకెళ్ళి ఇటు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు దగ్గరుండి సరఫరా మంచిగా అవుతుందా లేదా, ఏమైనా తేడాలు గీడాలు వస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి, ఏమైనా కింద మీద చేస్తే మాకు చెప్పుర్రి. ఎవరిని వెనక చూసేది లేదు, ఎవరిని తక్కువ చేసేది లేదు, అందరినీ సరిసమానంగా చూసి లోపలేసుడే ఉంటుందని ఇక గ్యారంటీగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ పరిశీలిస్తారు. ఒక్క పారికిడ చూసొద్దాం రా ఇసుకెట్లుందో ఏం కథ. పోయిన 5 ఏళ్ల పాలనలా ఎక్కడ చూసినా దందాలే. ఇలా దందాలు బొందల పోను. గాలిపక్క పాటోళ్ళు ఎట్లా ఎదురో ఎరకనే కదా. ఇక ఇప్పుడు సర్కారు మారుడుతోటి అన్ని సద్దుమణిగినాయి గాని సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడులా. ఈ ఉచిత ఇసుక విధానంతో పేదలకు ఉపాధి కూడా దొరుకుతుంది కదా. ఇక సంబరాలు చేసుకుంటున్నారు ఈ ముచ్చట మించెల్లి పేదోళ్ళు కూడా. విజయనగరం బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఇసుక యార్డును పరిశీలించిండు ఎమ్మెల్యే బేబీ నాయన. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చిండని, ఇట్లా ఉచిత ఇసుక విధానం తోటి పేదలకు కూడా మంచిగా ఉపాధి వస్తుందని. పోయిన 5 ఏళ్లు ఎట్లుండే జగ్గుల సర్కారు జనాల నడ్డి ఇరిసింది. ఇక ఎంత ఆగం చేసిందని చెప్పి మస్తుగా గరమైండుల్లా పంకపాటి సర్కారు మీద. యగాళ్లకు జగనాలు అక్రమంగా ఇసుకను దోషిపెట్టిండని కూడా మాట్లాడుకొచ్చిండు గిమ్ముచ్చట్ల. ఇక ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని మాట్లాడుకొచ్చిరు చూడుండ్రుల్లా. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్న మాట ప్రకారం పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామన్నటువంటి కమిట్మెంట్ని ప్రభుత్వం లాంఛనంగా మొన్న ప్రారంభించడం జరిగింది. ఇవాళ గత 5 సంవత్సరాలుగా భవన కార్మికులు అవ్వనివ్వండి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవ్వనివ్వండి, మేస్త్రులు అవ్వనివ్వండి, పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఇసుకతో వ్యాపారం చేసుకొని గత 5 సంవత్సరాలుగా పేద ప్రజల యొక్క నడ్డి విరిచినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా ఇసుక సరఫరా చేద్దామన్నటువంటి ఆకాంక్ష, అభిలాష ఏదైతే ఉందో ఇవాళ పేదవాడి సొంతింటి కళ అది చూసిర్రు కదా గదన్నట్టు ముచ్చట. మొత్తానికైతే ఈ ముచ్చటతోటి పేదోళ్ళందరూ మస్తుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికాంచెల్లి ఎక్కడికి కూడా అక్రమంగా ఇసుకని ధరలియద్దు, పంపద్దు. ఇక ఎట్లన్నా తెలిసిందనుకో కఠిన చర్యలు తీసుకున్నాడు పక్క. పోయినోళ్ళు పొత్తారం, ఉన్నోళ్ళు ఉత్తారం అని ఎవరు చూసినా హైదరాబాద్ జనాలకు చేసింది ఏమి లేదా. పోయిన సర్కారు 10 ఏళ్ళు ఉంటే రేషన్ కార్డులు ఇవ్వకనే పాయే. ఇప్పుడు ఈ సర్కారు వచ్చే 100 రోజుల దాంట్లో మేము ఇది చేస్తాం అది చేస్తామని వీళ్ళు చేసింది ఏమి లేకపాయే. ఇక మళ్ళీ మీదికెళ్ళి కేంద్రం ఇక ఈ బియ్యం ఇచ్చే పథకం అమలు పెట్టినా కూడా, ప్రవేశపెట్టినా కూడా ఈడ వీళ్ళు రేషన్ కార్డులు ఇవ్వకపాయే. ఆడ 80% రేషన్ పథకాలన్నీ ఉచితంగా వస్తుంటే ఈడ 3% కూడా ఈడ రేషన్ కార్డు లేకపాయే జనాలకు. ఈ ఆడికెళ్ళి అవుతుంది. ఈ సర్కారు అయితేంది, ఆ సర్కారు అయితేంది, జనాలు ముంచే సర్కారే ఉన్నారు. ఆ నాలాలు సాఫ్ చేపియాలి కదా. గల్లీ గల్లీ హైదరాబాదు చెత్త నిండుకపోయి, చెదారం నిండుకపోయి అడవైన రోగాలు వచ్చే మోపు దిక్కవుతున్నది. ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా ఈ సర్కారు? కానీ ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మస్తు అనుకొచ్చిండు అనుకో రాదురి. ఈ 2 సర్కార్ల మీద సరిపోని సురుకులే పెట్టిండు. ఇక ఇలా మొత్తం అంబర్పేట గల్లీ గల్లీ తిరుగుకుంటూ జనాలు నడుచుకున్నాడు కదా. ఆ ముచ్చట మీద కదా 2 సర్కార్లకు ఇడిచిపెట్టినట్టు మాటలు. ఒక్కపారి అరుచుకుందాం రారుల్లా. ఇక మరి ఊకుంటే అడుగుల జనాల కాడికి పోయినప్పుడు నాయకుడు అన్నప్పుడు ఇక ఆ నాయకులు ఈ నాయకులు కలిపి మెలిపెడితేనే అవుతుంది కదా. అగో అదే చేసిండు కిషన్ రెడ్డి సార్ కూడా. అరుచుకుందాం రారు హైదరాబాద్ గల్లీ గల్లీ. ఓష్ని కథ పాడైపోను. ఇక ఇద్దరు అయ్యారా. పోయిన కారు సర్కారు ఏం చేయకపాయే, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు ఏం చేయకపాయే. జనాలకు ఇబ్బందులు పెట్టుడు తప్ప ఏమన్నా ఉన్నదా మీ చక్కదనం పాడైపోను. ఇక పోయిన కారు సర్కారు ఏమైనా రేషన్ కార్డు ఇచ్చిందా? ఇయ్యలేదు. 100 రోజుల పేరు చెప్పుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇక మరి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అన్న రేషన్ కార్డులు ఇచ్చిందా అంటే ఇయ్యకుండా మంచిగా నిమ్మలంగా చూస్తున్నారు. అసలు జనాలకు ఎంత ఇబ్బంది అవుతుందో మీరేమన్నా చూస్తున్నారా ఏంది మీ కథ అని చెప్పి మస్తుగా గరమైండుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక చూడుర్రి కావాలంటే ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ రేపు మాపు అంటూ రేషన్ కార్డ్స్ విషయంలో కాలం గడపడే తప్ప మరి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఆయన ఇవ్వలేదు. 10 సంవత్సరాలు 100 రోజుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం లేదు. రేషన్ కార్డ్స్ మాత్రము ఇవ్వని కారణంగా వాళ్ళకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం 5 కేజీల బియ్యము బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం అందడం లేదు.
రేషన్ కార్డు లేని కారణంగా పొదుపు సంఘాల్లో చేరలేకపోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని కారణంగా గ్యాస్ కనెక్షన్ పొందలేకపోతా ఉన్నారు. మరి ఇతర ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు. అంబర్పేట నియోజకవర్గంలో నా కొన్ని జాగాలలో అభివృద్ధి పనులు ఎట్లెట్లయినా ఏంది కథ అని పూరాగా పూసగుచ్చుకొని అరుచుకునే తదుకు వచ్చిండు. ఇక వచ్చిన కాడనే ఈ మాటలని మాట్లాడుకొచ్చిండు అనుకో రాదుర్రి. ఇక ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుకుంటారు, రేషన్ కార్డులు లేకపాయే, మోడీ అందించే రేషన్ బియ్యం కూడా జనాలకు అందకపాయే. ఇక జనాలు ఎట్లా బతకాలా, ఎట్లా తిని బతుకుతారు, ఏం చేసి బతుకుతారు? ఎన్నెన్నైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో గన్లా 80% కూడా అందుతలేవు. మరి గిట్లా ఎందుకు చేస్తుర్రో అర్థమైతలేదు ముచ్చట. మళ్ళా మాట్లాడితే బాగానే మాట్లాడుకొస్తారని. ఇక పోయిన సర్కారు మీద ఇప్పుడున్న సర్కారు మీద నిప్పులు జరిగిండి అలాగే తీరుగా. అరే రే రే మా పాల మల్లి కాక మామూలు కష్టం రాలేదు కదా. అప్పుడు చిన్నప్పుడు పాలు అమ్మినా పూలు అమ్మినా సక్సెస్ అయినా అన్నదానికంటే కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆపలేకపోతున్నా, అలా ఖర్చు పెట్టలేకపోతున్నా, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్న బాధే ఎక్కువ అయిపోయింది. ఇక మన ఉప్పలు మన బోడుప్పల మున్సిపల్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఫిర్జాద్ కూడా లైన్ కట్టింది, ఏం లేకుండా పోయింది. ఫిర్బీ ఖాళీ పీలి అవుతున్నాడు, ఆయన ఆపుకోలేకపోతున్నాడు. ఎందుకనంటే కార్పొరేటర్లు వార్డు మెంబర్లు వీళ్ళు వాళ్ళంతా కలిసి కారు దిగుతురు, కాంగ్రెస్లోకి పోతురు. ఇక కాకా కూడా చిన్నగా తోవ పడుతున్నట్టు తెలుస్తున్నది, సైకిల్ ఎక్కబోతున్నా అనేది ప్రచారం అయితే గట్టిగా వినబడుతుంది. మరి ఎంతవరకు నిజమో చూడాలి. ఇది పుకారా లేకపోతే నిజమా తెలియదు, కానీ షికారు అయితే కొడుతున్నది. కారు ఎక్కుతున్నాడు, సైకిల్ ఎక్కుతున్నాడు అని. మరి ఏమవుతుందో చూడాలి. ఆగు, పాలమల్లన్నకు షాకుల మీద షాకులు బాగానే తగులుతున్నాయి కదా. ఇక ఆయన ఇలాకల బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కొక్కళ్ళు కారును దిగి ఇక చెయ్యిని పట్టుకుంటున్నారులా. మొన్న జవహర్ నగరు, నిన్న బోడుప్పలు కార్పొరేషన్లు హస్తగతంగా. ఇక ఇప్పుడు యూత్తనేమో పీర్జాదిగూడ మొత్తం కూడా ఆలూటి కాబట్టి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కారు దిగి చెయ్యిని పట్టుకున్నారులా. ఇక గిదిని మించెల్లి చూసుకుంటే పీర్జాదిగూడ కాంగ్రెస్ పరంగా అవుతున్నదనే చెప్పాలా. మున్సిపల్ కార్పొరేషన్ పీర్జాదిగూడది. విద్యార్థిగూడతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మా కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాం. పిర్జాదిగూడ మున్సిపాలిటీ ఏదైతే ఉందో పిర్జాదిగూడ మున్సిపాలిటీ అభివృద్ధిని కోరుకుంటారు. అందరు ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ ఇద్దరు ముగ్గురు ఆ మల్లారెడ్డి మీద అవిశ్వాసం లేక ఆ దొంగ మల్లారెడ్డి చేసిన పాగోతానికి ఈ ప్రాంతం అంతా వెనుకబడిపోయింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యేలే వస్తున్నారు, ఇంకా వాళ్ళు రావడం ఏంది. టోటల్గా కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీల మీద జెండా ఎగరేస్తాం, అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది గదన్నట్టు కథ. డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో 15 మంది కార్పొరేటర్లను గోవాల క్యాంపుకు పట్టుకపోయినరట. ఇంకో రోజు కార్పొరేటర్లను కాపాడుకోలేక మాజీ మంత్రి మల్లారెడ్డి చేతులు ఎత్తెత్తున్నాడు. ఏం చేస్తాడు మరి. ఇక ఇప్పుడేమో ఫిర్జాదిగూడల కూల్చివేతల రాజకీయం తెర మీదకి వచ్చింది. బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి సర్కారు కూల్చివేతలు మొదలు పెట్టిందని గులాబీ నేతలు మొత్తుకుంటే ఆ అవసరం మాకు లేనే లేదంటున్నది కాంగ్రెస్ పార్టీ. వామో ఏం దేవభూమో ఏమో అయ్యా. దేవభూమి అని పేరున్నది ఉత్తరాఖండ్కి, కానీ ఊపి కొడుతున్న వానలకు అంతెత్తు పర్వతాలు కూడా పటా 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 ఇరిగి పడుతున్నాయి. కొండ చర్యలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇంకా జర నయం పోతోళ్ళు వస్తోళ్ళు ఆగిరు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మట్ల గంగల కొట్టుకొని పోతూనే ఉంది అనుకో రాదురి. ఇక ఇలా తెలివి చక్కదనం చూడు రాదురి. అయ్యా అంతెత్తున పెద్ద పెద్ద బండరాలతో కూలి పడుతుంటే వీళ్ళు సెల్ ఫోన్లో పెట్టి వీడియోలు తీసుకుంటారు. ఆయనతో ఇటు పక్క వీళ్ళు ఇళ్ళ మీద పడితే ఏమన్నా అర్థం ఉండాలిగా మనుషులు. అగో సాగు కాడ కూడా ఈ పోటు వల్ల సోకు అయితే తీర్చలేదు జనాలకు. కానీ ఏముందమ్మా, ఓ కొండను దాకే పర్వతాలు పటా పటా కూలి పడుతూనే ఉన్నాయి అనుకో రాదు. అబ్బాబ్బా రోడ్డు మించి పెద్ద పెద్ద గుండ్రాలన్నీ పటా పటా కూలి పడుతున్నాయి, స్తంభాలు ఇరిగి పడుతున్నాయి, తీగలు తెగి పడుతున్నాయి. వానలు కాని వానలు, ఎక్కడి వానలు అక్కడ. అబ్బాబ్బా మనకాయ అయితే చిరుకు పడ్డట్టే పాటి ఇట్ట మురుస్తుంది ఉరుకుతుంది. మనకాయ నిలబడి కొడుతున్న వానే లేదు, కానీ అటు నిట్ట నిలవ దంచేసి పెడితే కొండలు గారి కింద పడుతున్నాయి. అగో గంత వానలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ పోయేద్దాం రారి, ఊకేనన్నా చూపిస్తా పోటు వాళ్ళు ఎట్టున్నాయి చూడు వీడియోలు. अरे भगदड़ मत करो। వామ్మో
వామ్మో చూస్తేనే భయం అవుతున్నది కదా నుల్లా. దేవభూమిగా పేరు పొందిన ఉత్తరాఖండ్ కాడ బాగా వానలు పడుతున్నాయి ఉల్లా. ఇక పెద్ద పెద్ద ఆనలు కొట్టుడుతోటి కొండ చర్యలు ఇరిగి కింద పడుతున్నాయి. జోషిమట్లున్న చొంగీదార్ కాడ కొండ ఒకటి ఇరిగి తీరుగా పడ్డదుల్లా. ఇక దాని పక్క పుట్టనే పెద్ద రోడ్డు ఉన్నది. కొండ చర్యలు పడ్డ సమయంలో శానా బండ్లు ఇక దారి మించెల్లే పోయినాయుల్లా. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న జనాలు మస్తుగా భయపడ్డారు అనుకో రాదుర్రి. కావాలంటే చూడుండ్రి ఎట్లున్నదో. వామ్మో చూసినారులా. చూస్తేనేమో రోడ్ ఆడనే ఉన్నదాయే, ఆ చెట్టులు పోయేటోళ్ళు ఆ రోడ్లకెచ్చే పోవాలన్నాయే. ఇక మరి మీదికెంచేమో కొండలు గిట్ల ఇరిగి కింద పడబట్టి మరి ఎట్లా చేసుడు ఏం కథ. ఆనలు చూస్తేనేమో భారీగా ఉన్నాయట అటు దిక్కు. ఇక రోడ్డుకు 2 దిక్కుల 100 కొద్ది బండ్లు ఏడి ఆడ ఆగిపోయినాయి ఉల్లా. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలా ఎసొంటి ప్రాణాపాయం జరగలేదట. ఇక ఈ ప్రమాదం అయినాకట అధికారులు బద్రీనాథ్ హైవేని బ్లాక్ చేసి ఇక శిథిలాలను తీసి పడేస్తున్నారు. ఇక ఇప్పుడు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ప్రధాన నదులు మొత్తం ప్రమాదకర స్థాయిలో 7 కాడికి ఉప్పొంగుతున్నాయనే చెప్పాలా. కొండ చర్యలు కూడా ఇరిగిపడుతోటి బద్రీనాథ్, రుద్రప్రయాగ్, కేదార్నాథ్ పెద్ద రోడ్లు మొత్తం కొన్ని జాగాలలో మొత్తం ధ్వంసమైన రాకపోకలు 7 కాడ నిలిచిపోయినాయుల్లా. ఓ సారు బల్యమేమి ఉన్నదేమో 200 మందిమేమో, మా పద్దులేమో ఇద్దరే ఉన్నారు. మరి 10వ తరగతిలోకి ఏం పాఠం చెప్పాలి, 7వ తరగతిలోకి ఎవరు పాఠం చెప్పాలి, 1వ తరగతికి ఎవరికి చెప్పాలి, 2వ తరగతికి ఎవరు చెప్పాలి. ఇక ఈ పంతులే ఇటు తిరిగి ఆ పంతులే అటు తిరిగేసరికి ఒక క్లాస్ వాళ్ళేమో ఆడుకున్నాడు, ఓ క్లాస్ వాళ్ళేమో నిద్రపోడు, ఓ క్లాస్ వాళ్ళేమో పండుకున్నాడు. చదువు వచ్చేటట్లేదు సారు. ఈ సంవత్సరం అంతా ఖాళీ అయ్యేటట్టున్నది. ఉన్న పొలంగా అర్జెంటుగా మాకు పంతులు పంపిరా, మర్యాద లేకపోతే లేదు. డిఓ సార్ ఏడున్నా, ఎంఈఓ సార్ ఏడున్నా మా బడి ముందరికి రావాలి, మాకు పంతులను రప్పియాలని పోరగాలు బడి ముందరికి వచ్చి ఒకటే ధర్నా చేస్తున్నారు. మరి ఏముంది చెప్పు, 10వ తరగతి పోరగాలు 40 మందికి దగ్గర ఉన్నారట. వాళ్ళ చదివి పెట్టాలి, అలా వీళ్ళ చదివి. ఏ తరగతి అయినా తరగతే కదా. ఇంకో తరగతి పోవాలంటే ఈ తరగతి సరిగ్గా చదవాలి కదా, మరి పంతులు కావాలి కదా. అందుకనే సర్కారు నజరయ్యారని పోరగాలే బడి ముందరికి వచ్చి ధర్నా చేస్తున్నారయ్యా. మరి ఇక అధికారులు ఏం చేస్తారో, మరి సర్కారు ఏం చేస్తుందో చూడాలి. కానీ ఇంతకు ఏడ నడిచికాక ఇంత ఆవేదనతో చెప్తున్నావు ముచ్చట అంటే ఇక నేను చెప్పుడు ఎందుకు, పోదాం రండి. పొలగాండ్లు చూస్తే 200 మంది ఉన్నారట. గీ బల్లే పంతులు చూస్తే ఇద్దరేనట. గట్లయితే ఎట్లా నడుతుంది? ఒకళ్ళకు చెప్పంగా ఒకళ్ళు ఉత్తగా ఉండుడే కదా. గిట్లయితే కిలాసులు నడతాయా? మొత్తానికైతే పాఠాలు వింటారా? ఇక గదే అవుతున్నదట నుల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలము గుమ్మడావుపల్లి సర్కారు బల్లే. ఇక బడి పిల్లగాండ్లు అందరూ రోడ్డు మీద కూస్తున్నారు. బల్లే 200 మంది పిల్లగాండ్లం ఉంటే మాకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక గీళ్ళతోటి మేము ఎట్లా కావాలా ఏం కథ? మాకు క్లాసులు జరుగుతలేవు, ఇక పాటలు కూడా చక్కగా వింటలేమని చెప్పి గిట్లా ఆందోళన బాట పట్టిండ్రు. ఇక కావాలంటే చూడుండ్రి. ఇక మొన్ననే కథనుల్ల బాలుశాలైనాయి. ఇక ఇప్పటికాంచెల్లే చదువు చక్కగా లేకపోతే ఏంది? ఈ సంవత్సరం మొత్తం ఆగమైపోతుంది. మా చదువుని ఆగం చేయొద్దని చెప్పి ప్లకార్డులతోటి రోడ్డు మీద గిట్లా కూర్చున్నారు. మొత్తం పిల్లలు 200 మంది ఉండగా 10వ తరగతి చదివే పిల్లలు 36 మంది ఉన్నారట. ఇక మా బడికి ఎమ్మటనే ఉపాధ్యాయులను పెట్టాలని చెప్పి డిమాండ్ చేసిర్రు గమాండిగా. మరి 10వ తరగతి వాళ్ళు అంటే ఎట్లుండాలనుల్లా? 10వ తరగతి పరీక్షలు అంటే మామూలు చెప్పుండ్రి. ఇంకా వాళ్ళ పిల్లలు చేస్తున్న ఆందోళనకు తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపి ధర్నాల కూర్చున్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ అధికారులు ఇక జల్దీనే గీ ముచ్చటేందో చూసి ఇక ఎంతమంది పంతులు అయితే ఇక్కడికి అవసరం పడతారో వాళ్ళందరినీ కూడా పంపాలని చెప్పి గీ తీరుగా కోరుకున్నారు ఊరోళ్ళు కూడా. ఓ నీ అభిమానం ఆగుల పోను మామూలుగా లేదు కదా ఈయన. ఓలో మొత్తం మీద అయితే సీతక్క అభిమానట. ఆయన రక్తంతో సీతక్క బొమ్మేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు. అంటే అభిమానులు రకరకాలుగా ఉంటారు, కానీ ఇట్లా రక్తంతో చెప్పేటోళ్ళు అంటే ఎంతమంది ఉంటారు చెప్పురి. అయినా కరోనా టైంల దగ్గర నుంచి ఏ కాలమైనా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ఆ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడుతుంది, ఆమె సేవ చేస్తుంది. ఇటువంటి మాతృమూర్తికి మేము శుభాకాంక్షలు ఎట్లా చెప్పినా తక్కువే లేదని చెప్పి ఆయన రక్తంతో ఆమె బొమ్మేసి శుభాకాంక్షలు అని తెలుగులో రాసి చెప్పిండు ఈ అభిమాని. ఒక్కసారి మీరు కూడా చూస్తే చిత్రపోతారు. పోటీ ఎంత మంచిగా ఉందనుకుంటున్నావు అంటే అభిమానుల్లో
రకరకాలు ఉంటారు కానీ గింత అభిమానం ఉంటుందని నేనైతే చూడలేదు, కావాలంటే చూడుర్రి. ఆగో చూసినారులా పోటు పోయి ఎట్లా కొట్టిపించిండో రక్తంతో, చూస్తాందుకు కూడా మస్తు ముద్దుగున్నది కదా. ఒక్కొక్కళ్ళ అభిమానము ఒక్కొక్క తీరు ఉంటది. ఇక వాళ్ళ అభిమానాన్ని ఒక్కొక్క తీరుగా ఒక్కొక్కళ్ళు ఇక మొత్తానికైతే బయట పట్టుకుంటా ఉంటారు అన్నట్టు. ఇక మరి ఈయన ఏం చేసిండో ఎరికేనా ఊళ్ళ మంత్రి సీతక్కకు వీరాభిమానట. ఇక మంత్రి సీతక్క పుట్టినరోజు అవ్వుడుతోటి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు ఈ తీరుగా తెలిపిండు అనుకోరాదుర్రి. ములుగు జిల్లా రామానుజనపురం గ్రామానికి చెందిన సుమన్ రెడ్డి ఇక ఆయన రక్తంతో సీతక్క బొమ్మను గీపించి గిట్లా మొత్తానికైతే స్పెషల్గా విశేష చెప్పుకొచ్చిండు. అలుపెరుగని పోరాటం చేసి జనాల నడుమనే వండుకుంటా జనాల సంక్షేమం కోసము ఎప్పుడు పోరాటం చేసుకుంటా తన జీవితాన్ని గమనాన్ని జనాల కోసం అంకితం చేసిన మన సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి రక్తంతో తెలుగులో మంచిగా రాసుకురాపిచ్చిండుల్లా. ఇక చూడుండ్రి చూస్తందుకు బొమ్మ కూడా చక్కగా ఉన్నది. అది చూసిండ్రు కదా నుల్లా, భలే అభిమానం కదా. రక్తం దీపించి బొమ్మేపించుడంటే మామూలు ముచ్చట్నా చెప్పుండ్రి. మరి ఇప్పుడే కాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక ఇప్పుడు వాళ్ళ సర్కారు అధికారంలో ఉండి మినిస్టర్ అవ్వడుతోటి ఇంకిన్ని మంచి పనులు చేస్తున్నది. కానీ కరోనా టైంలో ఎసొట్టి టైంలో ఆనలు పడ్డప్పుడు కానీ ఎట్లా చేసింది, జనాలకు ఎట్లా భరోసాగా నిలిచింది. గస్వంటి సీతక్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పి మొత్తానికైతే ఆయనకున్న అభిమానాన్ని గిట్లా బయట పెట్టుకున్నాడుల్లా. వామ్మో బడి దగ్గర ఉన్న చెట్టు కూలింది, దాని మీద దయ్యమే ఉంది సారు. మేము రాము బడికి రామంటే రాము, అమ్మ బడిలో దయ్యం ఉంది, మేము బడికే రామని పోరగాలు మొత్తం బది పెట్టి ఇళ్ళ కాడ పంజరట. ఓరి పిల్లగాలు దయ్యాలు లేవు బుయ్యాలు లేవురా నాయన, కావాలంటే నేను పనుకొని చూపిస్తాను. పాపం ఆ పంతులు పోరగాల భయం పోతాందుకు మాపటిలు ఆయన పక్కేసుకొని బయలేవాడినాడు. బయలేవాడితే అమ్మా రాత్రి సార్ బయలేవాడినాడు, దయ్యం వచ్చి సార్ నెట్టుకపోవచ్చురా ఏమైనా చేయొచ్చురా అని టెన్షన్ తోటి ఓ కుత కుతలు ఆడుతురట. తెల్లారు వచ్చేసరికి సార్ పలుగారు వేసుకొని నిమ్మలంగానే ఉన్నాడు. అబ్బా మా సార్కి ఏం కాలే, ఇక్కడ దయ్యం లేదు ఏం లేదని మళ్ళీ ఏం తెలియనట్టు చెప్తురు పోరగాలు. గిట్లా మోపై రియాల రేపట్ల ఇక చూడురి పోరగాల భయం పంతులకు వచ్చింది సావు. ఇక ఇల్లు వదిలిపెట్టి మాపటిలు బయలునే వాడినాడు. ఇక దయ్యం లేదని సారే నిరూపించుకోవాల్సి వచ్చింది. దెబ్బకు సార్ని అయితే శబాష్ అంటున్నారు. ఇక పోరగాలు ఏమంటున్నారో కూడా ఒక పారి ఇందామన్నారు. దయ్యం భయం పోగొట్టేందుకు బళ్ళున్న క్లాస్ రూమ్ లో నిద్రపోయిండటను సారు. ఇక అది దయ్యం ఉన్నదని చెప్పి పిల్లగాన్లు బడికే వచ్చుడు బంద్ చేసిండ్రట. దయ్యం లేదు ఏం లేదు నేను ఉండి చూపిస్తా ఆగుండ్రి ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఈ సారు గీ తీరుగా చేసిండట. ముచ్చట ఏడైందంటారా, ఆదిలాబాదు జిల్లా జైనద్ కాడున్న ఆనందపూర్ కాడ ఇక సర్కారు బల్లే గిట్లా అయిందట. ఇక బడి కాడున్న పెద్ద షెట్టు ఒకటి కూలిపోయిందట. గీ షెట్టు దయ్యమే కూలగొట్టింది అనే భయంతో ఇక పిల్లగాన్లు ఎవరు కూడా బడికి వస్తలేరట. ఓ ఖాళీ గది నుంచి వెళ్ళి సప్పులు వినబడుతున్నాయని బడి పిల్లగాండ్లు చెప్పిండ్రట. ఇక గాల కాడున్న భయం పోగొట్టేందుకు స్కూల్ టీచర్ రవీందరు రాత్రి మొత్తం గిట్లా గదిలన్నీ నిద్రపోయిండట నుల్లా. ఇక పొద్దుగాల పిల్లగాండ్లందరూ బడికి వచ్చేసరికి సారు మంచిగా ఉండుతోటి దయ్యం లేదని పిల్లగాండ్లలో నమ్మకం కలిగిందట నుల్లా. గాలే చెప్తున్నారు కదా ఇందాం పాడ్రి. నిన్న అమావాస్య రోజు దయ్యాలున్నాయన్నాం, సారు చెప్పించారు. దయ్యాలు ఏమీ లేవు, పడుకున్నాడు సార్. అది చూసిండ్రు కదా, సారు కూడా పిల్లగాండ్లు భయపడద్దు ధైర్యం రావాలా గిసొంటి ఏం నమ్మద్దని చెప్పి ఇక సారు కూడా ఇంటికి పోకుండా ఇక బడి పట్టునే ఉండి గీ తీర్గగాళ్లకు నిరూపించిండులా మొత్తం మీద. అయ్యా మరి చేసుకున్న నాడు తెలియదు అయ్యా. ఇక నడిమిట్లకు రాగానే ఒక ఆమెను తలిగిండట మొగడు. ఇక నాకు ఇద్దరు పోరగాళ్ళ తీసుకుపోయి ఆడబెట్టుకున్న సంసారం అదేమో ఈయన చూసి తగలలేదు, ఆ ఇల్లు చూసి వచ్చింది. మరి ఎట చేయాలి ఏం సంగతి అని నోటితోటి చెప్పి చూసి ఎన్నిసార్లు చెప్పినా ఏం లేదట మొగడు. ఇట్టయితే అయితే ఈయనట్టే ఉన్నాడు, ఈ బంత వలగొడితే అవుతుందని ఆమె తరపు బంధువులు ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని పోయి ఓ మాపకాడు ఇద్దరిని కలిసి పట్టుకున్నది. పట్టుకొని ఈ బంత సిద్ధపాటు చేసి పోలీసు వాళ్ళని పిలిపించారు అనుకో రాదురి. ఏమైనా ఈ నడుమ ఈ సమాజంలో ఈ అక్రమ సంబంధాలు మొత్తం సక్రమ సంబంధాలు వాళ్ళు సాగుతున్నాయి అనుకో రాదురి. చెప్తే ఈనటట్లేరు, పోలీసు వాళ్ళు కొట్టినా పొట్టు చేసినా ఈనటట్లేరు. గంత గందరగోళానికి ఎగబడరు. ఈ లొలి పాడైపోయి ఎట్టమో పైరో ఏమో కానీ ఇక చూడుది ఈయన పైరేందో మరి కథ. ఆయన బాగానే ఉంది, గుండు తాత మంచి గట్టిగానే ఉంది కానీ మరి సంసారం చక్కగా లేదు. ఈ పంత వలిగింది మరి వెనక చీర ఏమైద్దో చూద్దాం రారి. ఆగో ఇన్న రావుల్లా గిసొంటి ముచ్చట్లు గీ నడుమ బాగానే ఈనబడి ఆల్మోగల నడుమ పెద్ద పెద్ద జవడాలు వచ్చి పానాలు తీసుకునే కాడికే రావట్టే కథలు పాడైపోను. ఏడికెంచి వచ్చిందో ఎట్లొచ్చిందో తెలియదు కానీ మా ఇంటికి వచ్చి మొత్తం ఆగం చేసి నా పిల్లలకు నాకు దూరం చేసిండని చెప్పి యోగి మస్తుగా బాధపడుతున్నది కదా నుల్లా. అసలైతే ముచ్చట ఏంటిదంటారా, వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలున్న ఎస్కేడి నగర్ల అగ్వజాం రాత్రి భర్త అక్రమ సంబంధంను బట్టబయలు చేసింది గీ భార్య. అంబర్పేటకు చెందిన కరుణాకరు ఆయన భార్య అనసూయను కాదని
గాని ఇక కొన్ని వద్దుల కాంచెల్లి సుష్మిత అనేట ఆమెతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడట నుల్లా. ఇక ఇంకేమున్నది, ఇక అటు పోవుడు ఇటు పిల్లల్ని పెళ్ళాన్ని పట్టించుకోకుండా ఆగమాగం దుబారయ్యి ఎత్తున్నాడట ఉన్న పైస మొత్తం. ఇక గిట్లయితే కాదు, ఇక ఏదో ఒకటి చెయ్యాలా అందరికి తెలిపియాలా అని చెప్పి అగ్వజాము రాత్రి భర్త కరుణాకరు సుష్మిత అనేట ఆమెతోటి ఒంటరిగా ఉన్న సమయంలో ఇక అలా చుట్టాలను మా అందరిని పట్టుకొని పోయి పోలీసు వాళ్ళకు గిట్ల రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పచెప్పింది అనుకోరాదుర్రి. ఇక నా భర్త కరుణాకర్ మీద ఇక గిట్ల ఆగం పనులు చేసిన సుష్మిత మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తానికైతే గిట్ల ఫిర్యాదు చేసిందుల్లా బాధితురాలు. కావాలంటే చూడుండ్రి పాపము. సంవత్సరం కింద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు. సుష్మిత అనే ఆమె సుష్మిత అంటది, రష్మిత అంటది, రోజా అంటది. మా ఇంట్లో రెంట్కి వచ్చింది. ఆమె బజార్ లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం. అయినా మా ఇల్లు చూసి మా ఆయనని ట్రాప్ చేసి పిఎస్లో పిలిపిస్తే లెటర్ రాసి ఇచ్చింది. మా ఆయనతో కలవా, మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా చేసింది. లెటర్లు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. న్యాయం లేదు సార్, ఎక్కడ పోయినా న్యాయం లేదు. బజార్ ఆడోళ్ళకే న్యాయం ఉంది, సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్. నాకు 2 బిడ్డలు. అది చూసినారు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారట. గిట్లనే ఉంటుందా, ఏదో అద్దె కత్తే అద్దిచ్చినాం గిసొంటి లెక్కలని తెలిసి ఎల్లగొట్టినాం. మళ్ళీ త్యాప మాట్లాడా కలానే చెప్పింది. ఇక మళ్ళీ వెనకంకేంచి సాటుంగా గిట్లా మాటలు మాట్లాడుతున్నారు అని నడిపినే పడుతుంది. నా బతుకాగం చేస్తున్నారు కదా, గిట్లనే ఉంటుందా, నా కలకల తలిగిపోతుందని చెప్పి ఆమె మస్తుగా బాధపడ్డదుల్లా. ఇక మరి ఎందుకో గిట్లా చెడగొట్టు చేతలు చేస్తున్నారు అర్థమే అయితలేదు జనాలు. మంచిగా బంగారం అసొంటి కుటుంబం ఉండగా గివ్వేం చేతిలో ఏమో పాడైపోను. ఇక గివనట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది కూడా దాకా మీ TV5 ఇగుంటా.